ప్రతి ఒక్కరూ చెప్పే మాట కష్టపడి వచ్చాము ఈ స్థాయికి, కష్టపడి ఎదిగాము, ఎంతో కష్టపడి వచ్చాము, చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చాము, చాలా కష్టపడి వచ్చాము, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయిలో లేము. ఇట్లా ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం. గుర్తుంచుకోండి, కష్టపడకుండా ఫలితం రాదు. అలా అని కష్టపడ్డ వాళ్ళందరికీ భగవంతుడు అదే యోగాన్ని ఇస్తున్నాడంటే లేదు. ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ కష్టపడే వస్తారు. ప్రతి ఒక్కరూ కష్టపడే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి సక్సెస్ సాధిస్తారు. కష్టపడి పైకి వచ్చావు సరే, నువ్వు వచ్చిన దారి కష్టపడి వచ్చావని తెలుసు కదా నీకు. నువ్వు ఎంతమందికి అలా కష్టపడే వ్యక్తులకి చేయూతనిస్తున్నావు, సహాయం చేస్తున్నావు. భగవంతుడు నీకు సహాయం చేసి యోగాన్ని ఇచ్చాడు కదా. కష్టపడి వచ్చానని నీకు నువ్వే చెప్తున్నావు, ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి వచ్చాను. అలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నావు నీకు తెలుసు కదా. కష్టపడ్డే ఆ కష్టం విలువ, హార్డ్ వర్క్ విలువ. కష్టపడి వచ్చాను చెప్పుకోవడం కాదు. అలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తులకి ఎంతమందికి సహాయం చేస్తున్నావు, చేయూతనిస్తున్నావు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎక్కడైనా అవ్వచ్చు, బిజినెస్ మధ్యలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు, ఫ్రెండ్స్ల మధ్యలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే నువ్వు కష్టపడి స్థాయిలో వచ్చానని చెప్పుకుంటున్నావు. ఆ దారి నీకు తెలుసు, నువ్వు వచ్చిన దారి. కష్టపడి ఎంత హార్డ్ వర్కో, ఎంతమంది దగ్గర చీవాట్లు పడ్డామో, ఎంత మాటలు పడ్డామో అన్నీ తెలుసు, ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయింటామో అన్నీ తెలుసు. ఇప్పుడు అలాగే కష్టపడే వ్యక్తులకి ఎంతమందికి నువ్వు సహాయం చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి. ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఈ కష్టపడి స్థాయికి వచ్చాము అని చెప్పుకునే వాళ్ళందరూ ఆలోచించండి.